సిపిఐ, సిపిఎం, వీసీకే, ఏఐఏడిఎంకే ఇంతే ఇక. ఎందుకంటే 25 మంది అటు వెళ్ళిపోయారు టీవీకేకి. వాళ్ళకి దాదాపుగా అటు విలీనం అయినట్టే. వాళ్ళకంటూ ఒక పార్టీ గుర్తింపుగా ఇవ్వలేరు కదా, 2/3 ఉన్నది కాబట్టి వాళ్ళని ఏం చేయలేరు కదా. మిగిలిన ఏఐఏడిఎంకే ఓ 17 మంది, అందులో 5 పక్కన ఉన్నారు, 12 మంది మిగులుతారు. 22 మంది అయితే ఉన్నారు, కానీ వాళ్ళలో ఎవరి దోవన వాళ్ళదే ఉంది. ఏఐఏడిఎంకే అనేది క్రమంగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికిప్పుడు కాదు, కానీ ద్రవిడ పార్టీలు ఇప్పుడు ఇంకో పక్కన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ముందు పెట్టేశారు. ఇప్పుడు శాసనసభాపక్ష నాయకుడిగా వారసత్వం ఇచ్చేసినట్టు ఆయనకి. అదే జరిగినప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. విజయ్ స్టాలిన్ మధ్యలో చూస్తే విజయ్కు ఉండే వాల్యూ స్టాలిన్కు ఉండదు. దెన్ డిఎంకే ఇంకో టర్మ్ కూడా గెలవలేదనుకోండి, ఆ తర్వాతన అది ముక్క చెక్కలవుద్ది. ఏఐడిఎంకేలో ఉన్నోళ్ళు, డిఎంకే ఉన్నోళ్ళు రేపు పొద్దున ఇక ప్రాంతీయ పార్టీల నాయకులకి కాళ్ళు ఒత్తుకుంటూ తిరుగుతా వాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు చేయడం కంటే జాతీయ పార్టీలు అయితే కాస్త గౌరవం ఉంటుంది అన్నటువంటి ఫీలింగ్ పెరుగుతుంది. నిదానంగా విజయ్ మీదన ఈలోపు అసంతృప్తి పెరుగుతుంది. అది రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అవ్వచ్చు. రేపు పొద్దున ఇదే త్రిష బీజేపీ నాయకురాలుగా అక్కడికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈలోపు అన్నామలైకి మళ్ళీ బూస్ట్ ఇచ్చి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ ప్లానింగ్ ఎప్పుడూ కూడా ఇవాల్టికి వాళ్ళ ఎమోషన్స్కి తగ్గట్టుగా ఉండదు. రాబోయే రోజుల్లో జరగబోయే మార్పులకు అనుగుణమైన నిర్ణయాలే ఉంటాయి.